ఉన్న మన సాయిబాబా టెంపుల్లో ఉన్నటువంటి పచ్చని చెట్లు అన్నిటిని చూడబోతున్నాం. ఇప్పుడు మనం సీదా సాయిబాబా టెంపుల్కి ఎంట్రీ చేద్దాం పదండి. ఎంతో తీసుకొని చాలా అందంగా ఉన్నటువంటి చిట్టాపుల్రో సాయిబాబా టెంపుల్. పదండి చూద్దాం అందాలు, కొబ్బరి చెట్లతో పాటు మామిడి చెట్లు. ఎంట్రెన్స్లోనే ఇంత అందంగా ఉన్నదంటే ఇంకా లోపల ఇంకెంత అందంగా ఉంటుందో నడండి చూద్దాం. ఎంతోమంది ప్రజలు వస్తారు. ఇక్కడ చాలా అన్నదానం చాలా మంచిగా జరుగుతుంది. వచ్చి తినేవాళ్ళు తినవచ్చు, ఉన్నవాళ్ళు తింటారు, లేని వాళ్ళ కడుపుకొని నింపుతారు. ఇక్కడ ఉన్న చిట్టపూర్ గ్రామం వాళ్ళు అయ్యప్పకి కాల్చే యజ్ఞగుండం, అయ్యప్ప మాలేసుకున్నప్పుడు యజ్ఞగుండం కాల్చే ప్రదేశం. మనం ఇప్పుడు నాగదేవులను దర్శించుకుందాం. దాని తర్వాత 9 నవగ్రహాలను దర్శించుకొని మనం ఇప్పుడు సీదా హనుమంతుని దగ్గరికి పోయినాం. పచ్చని చెట్ల మధ్యలో చాలా అందంగా ఉన్న హనుమంతుని చూసిన తర్వాత మనం ఇప్పుడు శివాలయాన్ని చూడబోతున్నాం. శివాలయం చాలా అందంగా, శివునితో పాటు భస్మం రాక్కున్న శివుని రూపంని చూస్తే ఆహా శివుడే ఇక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది. మనం ఇప్పుడు శ్రీ విష్ణుమూర్తిని దర్శించుకోబోతున్నాం. శ్రీ విష్ణుమూర్తి టెంపుల్ ముందు గజస్తంభం చాలా అందంగా ఉన్నది. శ్రీ గరుడ దేవుని చూసాం. మనం ఇప్పుడు శ్రీ విష్ణుమూర్తిని పాదాల నుంచి తలకాయ దాకా దేవుని దర్శించుకుందాం. దర్శించుకున్న తర్వాత మనం ఇప్పుడు శ్రీరాముని దగ్గర ఉన్న హనుమాన్ చాలీసా చూద్దాం. హనుమాన్ చాలీసా 40 ఉన్నాయి. అలాగే హనుమంతుని విగ్రహం కూడా అక్కడనే ఉన్నది. మనం ఇప్పుడు శ్రీరాముని దేవాలయం దగ్గరికి పోతున్నాం. దేవాలయం చాలా అందంగా ప్రజలతోటి ఉన్నాయి. వ్రతాలు చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. శ్రీరాముడు సీత లక్ష్మణులతో చాలా అందంగా ఉన్నాడు. మనం ఇప్పుడు సీదా సాయిబాబా టెంపుల్ని చూడబోతున్నాం. ఎడమ వైపు ఏనుగు గర్జించినట్టు, కుడివైపు కూడా అలాంటి ఏనుగు చాలా మంచిగా గర్జించినట్టు ఉన్నాయి. మొదటి ఎంట్రన్స్లోనే ఇంత అందంగా ఉంటే లోపల ఇంకెంత అందంగా ఉంటాడో అని చూద్దామని మనం పోతున్నాం. చిట్టాపూర్ ఉన్నటువంటి సాయిబాబా టెంపుల్ చాలా అందంగా ఉన్నది. మనం ఇప్పుడు సాయిబాబాని చూడబోతున్నాం. సాయిబాబా చూడండి ఎంత అందంగా ఉన్నాడు, చాలా మంచిగా ప్రజలతోటి ఉన్నాడు. ఇక్కడనే మనం ముంగటనే తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది.